కాసేపట్లో తెలంగాణ కేబినెట్లో భేటీ కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గం సమావేశం కానుంది. ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు రైతు రుణమాఫీ పథకానికి సంబంధించిన విధి విధానాలపై చర్చించనున్నారు. రైతు బంధు పథకం స్థానంలో కొత్తగా రైతు భరోసా పథకాన్ని అమల్లోకి తీసుకురావడంతో పాటు శాసనసభ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు తీసుకోనున్నారు. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గం సమావేశం కానున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ పథకానికి సంబంధించి విధి విధానాలపై చర్చించనున్నారు. రైతు బంధు పథకం స్థానంలో కొత్తగా రైతు భరోసా పథకాన్ని అమల్లోకి తీసుకురావడంతో పాటు శాసనసభ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. నాగేంద్ర, కేబినెట్ భేటీ ప్రధాన ఎజెండా ఏంటి? ఏ అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది ప్రధానంగా? థ్యాంక్ యూ యామిని. మరి కాసేపట్లో అంటే 4 గంటలకి సచివాలయం కేంద్రంగా కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈ సమావేశం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభం కాబోతుంది. ఈ సమావేశానికి మంత్రులంతా కూడా హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా ఈ కేబినెట్ ఎజెండా ప్రధానంగా రైతు రుణమాఫీతో పాటు అదేవిధంగా రైతు బంధు, అదేవిధంగా మరొకవైపు పంటల బీమాతో పాటు మరొకవైపు రాబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికలని ఎప్పుడు నిర్వహించాలన్న దానిపైన ప్రధానంగా ఈ 4 అంశాలపైన ప్రధానంగా కేబినెట్ ఎజెండాగా మారబోతుంది. ఈ కేబినెట్ సమావేశంలో ప్రధానంగా ఈ 4 అంశాలపైన చర్చించడంతో పాటు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారని చెప్పాలి. దాంట్లోది ప్రధానంగా రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంపైన ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఆగస్టు 15 లోపు 2 లక్షల లోపు ఉన్నటువంటి వారందరికీ కూడా రైతు రుణమాఫీ చేసి తీరుతామంటూ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆ లబ్ధిదారులకు సంబంధించినటువంటి అంశంతో పాటు మరొక వైపు కట్ ఆఫ్ తేదీలు, అదేవిధంగా విధి విధానాలకు సంబంధించినటువంటి అంశంపైన ప్రధానంగా కేబినెట్ సమావేశంలో చర్చించడంతో పాటు దానిపైన ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే రాష్ట్రంలో రైతు భరోసా, రైతు బంధు తీసుకుంటున్నటువంటి వారు దాదాపు 66 లక్షల మంది ఉన్నారు. అదే స్థాయిలో రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి వారు అంటే 2 లక్షల లోపు రుణాలు తీసుకున్నటువంటి వారు కూడా 66 లక్షల మంది ఉంటారంటూ కూడా ఇప్పటికే అధికారులు అంచనా వేశారు. దాంట్లో ప్రధానంగా దాదాపు ఒక 6 లక్షల మంది వరకు కూడా ఎవరైతే రైతు భరోసా తీసుకుంటున్నారో దాంట్లో 66 లక్షల్లో ఒక 6 లక్షల మంది వరకు కూడా పట్టాదారు పుస్తకాలు లేవు. వారిని మినహాయిస్తే మాత్రం అది 60 లక్షలకు తగ్గుతుంది అనేటటువంటి అంశాన్ని కూడా అధికారులు చెప్తున్నారు. దీంతో పాటు మరొక వైపు ప్రధానంగా ఒకే కుటుంబంలో రైతు భరోసా తీసుకుంటున్నటువంటి వారు 2 నుంచి 3 వరకు కూడా రైతు భరోసా తీసుకుంటున్నారు. దాంట్లో ప్రధానంగా
చాలామందికి రేషన్ కార్డులు లేకపోయినా రైతు భరోసా వస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. వారిని మినహాయిస్తే కుటుంబంలో ఒక్కరికి మాత్రమే రైతు భరోసా ఇస్తే మాత్రం దాన్ని మరొక 18 లక్షల వరకు కూడా తగ్గేటటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా అధికారులు చెప్తున్నారు. దీంతోపాటు మరొకవైపు ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నటువంటి వారు కానీ అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీళ్ళందరినీ మినహాయిస్తే మరొక 2 లక్షలు ఇట్లా కుదింపు చేసుకుంటూ వస్తే మాత్రం దాదాపు ఒక 40 లక్షల వరకు కూడా రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి లబ్ధిదారులను ఎంపిక చేసేటటువంటి ఆలోచనలో అధికారులు ఉన్నారు. ప్రస్తుతం ఆ దిశగా కూడా అయితే ప్రస్తుతం కసరత్తు జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి అంశంలో క్యాబినెట్లో కూడా అధికారులు మంత్రులకి అదేవిధంగా క్యాబినెట్ సమావేశంలో వివరించేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీంతో పాటు మరొకవైపు పంటల బీమాకు సంబంధించినటువంటి అంశం కానీ రైతు భరోసాకి సంబంధించినటువంటి అంశం కానీ దాదాపు రుణమాఫీకి సంబంధించి దాదాపు 30,000 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. అదేవిధంగా రైతు భరోసా సంబంధించినటువంటి అంశంలో మరొక 7,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయి. మరి దీని అన్నిటికీ నిధులు సేకరణకు సంబంధించినటువంటి అంశంలో కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ నుంచి నిధులు సేకరించాలనేటటువంటి నిర్ణయానికి కూడా ప్రస్తుతం ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి అంశంలో కూడా ఆ క్యాబినెట్ సమావేశంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు మరొక వైపు అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ప్రధానంగా చర్చ జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కేంద్రంలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడమా లేదంటే ముందు నిర్వహించడమా అనేది మాత్రం ఒక స్పష్టత వస్తుంది. బడ్జెట్ రూపకల్పనతో పాటు కొన్ని కీలకమైనటువంటి అంశాలపైన కూడా నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే 6 గ్యారంటీలకు సంబంధించి కానీ ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి అంశంలో కూడా కొన్ని కీలకమైనటువంటి హామీలపైన కూడా చర్చించి నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే 4 గంటలకు ప్రారంభమయ్యేటటువంటి కేబినెట్ సమావేశంలో మాత్రం చాలా కీలకంగా మారబోతుందని చెప్పాలి. ఎందుకంటే రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో విధి విధానాలను ఖరారు చేయడంతో పాటు ప్రకటించేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఇది ఈరోజు జరిగేటటువంటి కేబినెట్ సమావేశంలో మాత్రం చాలా కీలకమైనటువంటి నిర్ణయాల్ని ప్రభుత్వం ప్రకటించేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ.